Hello guys, welcome to my channel. If you are watching my channel for the first time, please subscribe, like and share and make it useful for everyone, okay? This is the Coromandel Fisher's poem, the second unit, 6th class English. Okay, this is the new syllabus in Andhra Pradesh and the poem Coromandel Fishers is written by the poetess Sarojini Naidu. మనము కవులు అంటే మగవాళ్ళని పోయెట్ అంటాము, ఆడవాళ్ళని కవయిత్రి పోయటెస్ అంటాం. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద కోరమాండల్ ఫిషర్స్ పోయం రిటన్ బై ద పోయటెస్ సరోజిని నాయుడు. ఓకే ఓకే, అబ్జర్వ్ దిస్ పిక్చర్. here is the sea and here is the catamaran. Catamaran means a twin hulled boat. రెండు వైపులా ఇలాగ పైకి లేసుకొని ఉన్నటువంటి సన్నటి బోట్ని క్యాటమారన్ అంటారు. అండ్ ద ఫిషర్మెన్ నెట్. సో వలలు, చేపలు పట్టే వలలు ఫిషర్మెన్. ఓకే, వీళ్ళ గురించి నిజంగా చాలా బాగా రాశారు, చూడండి. రైస్ బ్రదర్స్ రైస్, ద వేకెనింగ్ స్కైస్ ప్రే టు ద మార్నింగ్ లైట్. The wind lies asleep in the arms of the dawn like a child that has cried all night. ఓకే, రైస్ బ్రదర్స్ రైస్. రైస్ అంటే ఇక్కడ నిద్ర లేవండి అని అర్థం. ఆర్ఐఎస్సి రైస్ మీన్స్ గెట్ అప్, నిద్ర లేవండి. బ్రదర్స్ నిద్ర లేవండి. ద వేకనింగ్ స్కైస్, వేకనింగ్ అంటే ఇక్కడ ఆకాశం నిద్ర లేపుతూ ఉంది. ప్రే టు ద మార్నింగ్ లైట్. మార్నింగ్ లైట్ అంటే పట్టపగలు వెలుతురు అన్నమాట. సో ఆ పగలుని మార్నింగ్ లైట్ అంటున్నారు. సో వేకనింగ్ స్కైస్ ప్రే టు ద మార్నింగ్ లైట్. సో పగలైపోయింది, లేవండి అనేసి చెప్తూ ఉన్నారు. ద విండ్ లైస్ అ స్లీప్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ ద డాన్. విండ్ మీన్స్ ఎయిర్, పవనము, గాలి అనేసి. లైస్ అ స్లీప్, ఈ గాలి నిద్రపోతూ ఉంది. ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ ద డాన్. డాన్ మీన్స్ ఎర్లీ మార్నింగ్ అనమాట, సన్ రైజ్, తెల్లవారుజామున అనేసి. ఓకే, సో తెల్లవారుజామున గాలి సైలెంట్గా ఉంది. ఇక్కడ నిద్రపోతుందంటే ఏంటి, గాలిని పర్సానిఫికేషన్ చేస్తారు. గాలి మనిషా అండి, నిద్రపోతుందా? కానీ గాలి వీయకుండా సైలెంట్గా ఉంది అనేసి ఇక్కడ చెప్తా ఉంది. సో తెల్లవారుజామున గాలి వీయటం లేదు, నిద్రపోతూ ఉంది. స్లీపింగ్ లైక్ ఏ చైల్డ్ దట్ హ్యాస్ క్రైడ్ ఆల్ నైట్. లైక్ ఏ చైల్డ్, ఒక చిన్న పిల్లాడులాగా నిద్రపోతూ ఉంది. దట్ హ్యాస్ క్రైడ్ ఆల్ నైట్, రాత్రంతా ఏడ్చినటువంటి పిల్లవాడు పొద్దున్న ఎలాగా పడుకుంటాడో అలాగే ఈ విండ్ రాత్రంతా బాగా హోరున వీచి తెల్లవారుజాము టైంలో సైలెంట్ అయిపోయింది అనేసి ద విండ్ కంపేర్డ్ విత్ ద చైల్డ్, గాలిని విండ్తో పోలుస్తున్నాడు. ఓకే, కమ్ లెట్స్ గ్యాదర్ అవర్ నెట్స్ ఫ్రమ్ ద షోర్ అండ్ సెట్ అవర్ క్యాటమరన్స్ ఫ్రీ. కమ్ రండి, లెట్స్ గ్యాదర్ అవర్ నెట్స్, మన వలలని సేకరిద్దాము. గ్యాదర్ మీన్స్ టు కలెక్ట్, సేకరించుట, వలలని సేకరిద్దాము. ఫ్రమ్ ద షోర్, ఎక్కడున్నాయి? సో షోర్ మీన్స్ నియర్ ద సీ, సముద్ర తీరము అనేసి. ఓకే, అండ్ సెట్ అవర్ క్యాటమారన్స్ ఫ్రీ. క్యాటమారన్ మీన్స్ దిస్ టైప్ ఆఫ్ బోట్స్, టూ సైడ్స్ ఇలాగ హైట్గా ఉన్నటువంటి బోట్ అనమాట క్యాటమారన్స్. ఇవి ఒడ్డున అంటే సీ షోర్, సముద్రపు ఒడ్డున కట్టేసి ఉంటారనమాట. ఒక పోల్స్కి లేదా సమ్ నెయిల్స్, బిగ్ సైజ్ యాంకర్స్ వాటికి సెట్ చేసి పెట్టి ఉంటారనమాట, గాలికి కానీ వాటర్ వచ్చినప్పుడు పోకుండా. ఇప్పుడు వాటిని సెట్ ఫ్రీ. సెట్ మీన్స్ ఆ కట్లను విప్పేసి నీళ్ళలోకి వదలాలి. ఓకే, లెట్స్ గ్యాదర్ అవర్ నెట్స్ ఫ్రమ్ ద షోర్ అండ్ సెట్ అవర్ క్యాటమారన్స్ ఫ్రీ. రండి కలిసి వలలను సేకరించి పడవల నీటిలోకి వదులుతాము. To capture the leaping wealth of the tide, for we are the kings of the sea. To capture the leaping wealth, capture means పట్టుకొనుట. The leaping wealth అంటే వెల్త్ మీన్స్ సంపద. లీపింగ్ వెల్త్, సముద్రంలో దాగి ఉన్నటువంటి, పడి ఉన్నటువంటి సంపదని. ఆఫ్ ద టైడ్, టైడ్ అంటే కెరటము, అంటే సముద్రపు కెరటం ఇలాగ ఎత్తుగా వచ్చినప్పుడు సముద్రం లోపల ఉన్నటువంటి కొన్ని సంపదలు, ముత్యాలు, పగడాలు, ఇంకా కొన్ని చేపలు అన్నీ కూడా అలలమ్మడితే పైకి వస్తాయన్నమాట. ఓకే, ఫర్ వి ఆర్ ద కింగ్స్ ఆఫ్ ద సీ. మనమే ఇప్పుడు కింగ్స్, రాజులము ఈ సముద్రానికి. అంటే ఫిషర్మెనే రాజులు. వెళ్ళేసి ఈ సంపదను పట్టుకుందామంటే ఇక్కడ చేపల సంపదని పట్టుకుందాము. ఓకే, గేమ్స్లో వీటిని పారాగ్రాఫ్స్ అనకూడదు అనమాట, స్టాంజర్స్ అనాలి. నో లాంగర్ డిలే, లెట్స్ హ్యాసన్ అవే ఇన్ ద ట్రాక్ ఆఫ్ ద సీగల్స్ కాల్. నో లాంగర్ డిలే, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దండి.
ఇంకేమాత్రం ఆలస్యం చేయకండి. లెట్స్ హ్యాసన్ అవే. హ్యాసన్ మీన్స్ హరీ అప్, తొందరపడండి. ఇన్ ద ట్రాక్ ఆఫ్ ద సీగల్స్ కాల్. సీగల్స్ మీన్స్ బోట్స్, సీ బర్డ్స్ అనమాట, సముద్రపు పక్షులు. సముద్రపు పక్షులు పైన ట్రాక్ ఇస్తున్నాయన్నమాట, దారి చూపిస్తూ ఉన్నాయి. పైన ఆ పక్షులు వెళ్తూ ఉంటే ఆ దారిలో చేపలన్నీ ఉన్నాయి అనేసి అర్థం. సో ఆ ట్రాక్ని వెంబడే వెళ్ళేసి మనము తొందరగా పట్టుకున్నాం చేపల్ని. ద సీ ఈజ్ అవర్ మదర్, ద క్లౌడ్ ఈజ్ అవర్ బ్రదర్, ద వేవ్స్ ఆర్ అవర్ కామ్రేడ్స్ ఆల్. ద సీ ఈజ్ అవర్ మదర్, సముద్రము మన అమ్మ. ద క్లౌడ్ ఈజ్ అవర్ బ్రదర్, మేఘాలు మన బ్రదర్, అన్నదమ్ములు, మన కామ్రేడ్స్, స్నేహితులు. ఓకే. వాట్ దో వి టాస్ అట్ ద ఫాల్ ఆఫ్ ద సన్, విత్ ద హ్యాండ్ ఆఫ్ ద సీ గాడ్ డ్రైవ్స్. వాట్ దో, ఏమైతే ఏముంది, వి టాస్ అట్ ద ఫాల్ ఆఫ్ ద సన్, సూర్యుడు అస్తమించినంత వరకు, విత్ ద హ్యాండ్ ఆఫ్ ద సీ గాడ్ డ్రైవ్, ఈ సముద్ర దేవుడు మనకి ఏ విధంగా దారి చూపిస్తే ఆ వైపుకు మనం వెళ్ళి పట్టుకుందాము. హీ హీ అంటే అతను, అంటే ఎవరిక్కడ, ద సీ గాడ్, సముద్ర దేవుడు అనమాట. అంటే సముద్ర దేవుడిని ఇక్కడ మనిషిలాగా పర్సనిఫికేషన్ చేశారు. ఓకే. హీ హూ హోల్డ్స్ ద స్టార్మ్ బై ద హెయిర్, అంటే తుఫాను రాకుండా తన వెంట్రుకలతో పట్టి ఉంచినట్టుగా సముద్రదేవుడు నీళ్ళని పట్టి ఉంచాడు. తన బ్రెస్ట్ అంటే తన ఎదలో, అంటే సముద్రములో ఈ అలలను, కెరటాలను, తుఫాలను దాచిపెట్టుకోవడం వల్లే అవర్ లైవ్స్, మన ప్రాణాలు అనేటివి ఆధారపడి ఉన్నాయి. ఓకే. అంటే కొబ్బరి చెట్ల మధ్య ఉన్నటువంటి దారి, క్లియర్గా ఉన్నటువంటి దారి. స్వీట్ ఈస్ ద షేడ్ ఆఫ్ ద కోకోనట్ గ్లే, ఈ కొబ్బరి చెట్ల మధ్య షేడ్, నీడ చాలా స్వీట్గా ఉంది, అంటే చాలా బాగుంది. అండ్ ద సెంట్ ఆఫ్ ద మ్యాంగో గ్రూ, మామిడి చెట్ల నుంచి వచ్చేటటువంటి సెంట్ మీన్స్ పర్ఫ్యూమ్, వాసన చాలా బాగుంది. అండ్ స్వీట్ ఆర్ ద శాండ్స్ అట్ ద ఫుల్ మూన్ విత్ ద సౌండ్ ఆఫ్ ద వాయిస్. అండ్ స్వీట్, ఇంకా ఏది బాగుంది, ఆర్ ద శాండ్స్ అట్ ద ఫుల్ మూన్, ఫుల్ వెన్నెలలో సముద్ర తీరంలో ఉన్న ఇసుకలు కూడా బాగున్నాయి. విత్ ద సౌండ్ ఆఫ్ ద వాయిస్, ఆ ఇసుకల నుంచి, తీరం నుంచి వచ్చేటటువంటి వాయిస్ అంటే గాలులు, హోరు గాలులు వీస్తాయి కూడా, అవి కూడా స్వీట్గా బాగున్నాయి. అంటే ఇక్కడ స్వీట్ అంటే తీయగా అని కాదు, బాగున్నాయి, సూపర్ అనేసి చెప్పడం. We love, but sweeter, O brothers, the kiss of the spray and the dance of the wild foam's glee. Row, brothers, row to the edge of the verge, where the low sky meets with the sea. Okay, we love, మేము ఇష్టపడ్డాము. ఇక్కడ మేము లవ్ అంటే ప్రేమ కాదు, వీటన్నింటినీ మేము ఇష్టపడ్డాము. బట్ స్వీటర్, ఇంకా తీయగా, ఇంకా బాగుండేది ఏం చెప్ప, సముద్రంలో నుంచి తెల్లటి నురుగు వస్తుంది కదా, స్ప్రే. నెక్స్ట్ డాన్స్ ఆఫ్ ద వైల్డ్ ఫోమ్స్ గ్లీ. ఫోమ్ అంటే ఈ నీళ్ళు, అలలు ముందుకు వెనక్కి కదిలినప్పుడు నొరగొస్తుంది వస్తుందన్నమాట. గ్లీ మీన్స్ మెరవడం. ఓకే. ఆ అలల నుంచి వచ్చేటటువంటి నొరగలు బాగా తెల్లగా మెరుస్తూ ఉంటుంది, అది ఇంకా స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది. రో బ్రదర్స్ రో. రో అంటే రో 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 ఏ బోట్ అంటే పడవ నడపడం అనమాట. తెడ్డుని అటు ఇటు తెడ్డుని నలుపుతారు కదా, సో దాన్ని రో అంటారు. ఓకే. సో ఇక్కడ రో బ్రదర్స్ రో, నడపండి బ్రదర్స్, టు ద ఎడ్జ్ ఆఫ్ ద వర్జ్. వర్జ్ మీన్స్ ఎడ్జ్, అంటే ఒక చివరికి, సముద్రంలో ఒక చివరికి పడవని నడపండి. వేర్ ద లో స్కై మేట్స్ విత్ ద స్కై సీ. ఎక్కడ స్కై, ఆకాశము, మేట్స్ విత్ ద సీ, సముద్రంతో ఎక్కడైతే కలుస్తుందో అక్కడి వరకు నడపండి. అంటే దూరం నుంచి చూసినప్పుడు ఒకానొక చోట సముద్రము, ఆకాశం కలిసినట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి కలవమన్నమాట. కానీ ఆ ప్లేస్ వరకు రో, పడవ నడపండి అని చెప్తున్నాడు. We have the 3 stanzas, very beautiful lines and very beautiful words we have. Okay, read the poem twice or thrice. పోయంని మీరు 2 times or 3 times చదవాలి. చదివి ఆ వర్డ్స్ ఎలాగ పలకాలనో మీరు చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మీకు పోయం పైన గ్రిప్ వస్తుంది. ఓకే. దెన్ యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. అప్పుడు మీరు ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ ఇస్తారు. ఓకే. నౌ లెట్స్ learn about the poetess. Okay, our poetess is Sarojini Naidu. మన కవయిత్రి అనమాట poetess Sarojini Naidu. Sarojini Naidu was born
an Indian political leader born on February 13, 1879 in Hyderabad, India. తెలంగాణ స్టేట్ రాజధాని కదా. సో ఇందులో 1879 ఫిబ్రవరి 13 పుట్టారు. ఈమె ఫేమస్ ఇండియన్ పొలిటికల్ లీడర్ అనమాట. పొలిటికల్గా వర్క్ చేశారు. ఎట్లా చూడండి. In 1925 she was elected as the first female president of the Indian National Congress. మనకు బిఫోర్ ఇండిపెండెన్స్, స్వతంత్రం రాకముందు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రతి సంవత్సరము ఒక్కొక్క కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకునే వాళ్ళనమాట. సో 1925లో సరోజినీ నాయుడు వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈమె 1925లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. నాయుడు డైడ్ ఆన్ March 2, 1949 అట్ లక్నో, ఉత్తరప్రదేశ్. సరే, 1949లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ లక్నోలో మరణించారు. సరోజినీ నాయుడు యాజ్ అ పోయిట్ బిలాంగ్స్ టు యాన్ ఎరా ఆఫ్ స్ట్రగుల్, స్లేవరీ అండ్ ఫ్రీడమ్ ఫైటింగ్. ఈమె మనకు స్ట్రగుల్ అంటే స్వతంత్ర పోరాట సమయంలో, వాళ్ళు బానిసత్వంగా ఉన్న టైంలో, ఫ్రీడమ్ ఫైటింగ్ స్వతంత్ర పోరాటం టైంలో ఉన్నటువంటి పోయిట్. Though the poem Coromandel Fishes is about fishermen, it metaphorically reflects the poet's desire for free India, and thus she encourages the people of the nation to hasten their struggle. సో కోరమాండల్ ఫిషర్స్ అనేది ఫిషర్మెన్ గురించి అని ఇక్కడ పోయంలో ఉన్నప్పటికీ, అంటే స్వతంత్ర భారతదేశాన్ని స్వతంత్రంగా ఫ్రీగా చేయాలి అనేటటువంటి డిజైర్, కోరిక గురించి ఉందన్నమాట. స్వతంత్రాన్ని సంపాదించాలా అనేటటువంటి ఉద్దేశం కూడా పోయంలో ఉంది. ఓకే, సరే. డాన్ మీన్స్ సన్ రైజ్, సూర్యోదయము. క్యాటమారన్స్ ఎ ట్విన్ హల్డ్ బోట్, రెండు వైపుల పైకి ఉన్నటువంటి పడవ. క్యాప్చర్ టు టేక్ కంట్రోల్ ఆఫ్, పట్టుకొనుట. హ్యాసెన్ హరీ, తొందరపడుట. గ్లేడ్ క్లియర్ స్పేస్ ఇన్ ఎ ఫారెస్ట్, అడవిలో క్లియర్గా ఉన్నటువంటి, అంటే చెట్లు లేకుండా కొంచెం ప్లెయిన్గా ఉన్నటువంటి ఏరియా. గ్రూవ్ ఎ స్మాల్ ఫారెస్ట్, ఒక చిన్న అడవి. గ్లీ హ్యాపీనెస్, సంతోషము, వెలుగు అని కూడా వస్తుంది. వర్జ్ అన్ ఎడ్జ్, ఒక చివర. ఓకే. అప్రిషియేషన్ అంటే మెచ్చుకోవటం అనమాట. నైట్, ఫ్రీ, సీ. డ్రైవ్స్, లైవ్స్. కాల్, ఆల్. ఓకే, లుక్ అట్ దిస్ పిక్చర్, ఇట్స్ అ సీ. ఓకే, ఒకనొక చోట స్కై, సీ కలిసినట్లు ఉన్నాయి చూడండి. ఓకే, నెక్స్ట్ choose the correct options to complete the sentence. We have 4 options here and we have to select one option to fill in the blank. Okay, the poet says that the sea is our dash. Sea is our mother. సముద్రాన్ని మనం దేంతో పోల్చారు? మదర్తో. ఓకే. The poet says that the cloud is our dash. Cloud, మేఘాన్ని దేంతో పోల్చాడు? Cloud is our brother. Okay. The poet says that the waves are our dash. వేవ్స్ని దేంతో కంపేర్ చేశారు? కామ్రేడ్స్. ఓకే. క్వశ్చన్స్. వాట్ సార్ట్ ఆఫ్ సౌండ్స్ కెన్ వన్ హియర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్? ఎర్లీ ఇన్ ద మార్నింగ్, తెల్లవారుజామున ఎలాంటి సౌండ్స్ వినిపిస్తాయంటే, ద సౌండ్స్ లైక్ ద ఫిషర్మ్యాన్ గెట్టింగ్ హరీ టు క్యాచ్ ద ఫిష్, ఆర్ ద ఫిషర్మ్యాన్ గెట్టింగ్ హరీ టు సెట్ ఫ్రీ దేర్ బోట్స్. చేపలు పట్టడానికి హడావుల్లో ఉంటారు, లేదా పడవల్ని వదిలేసి సముద్రంలోకి వెళ్ళే హడావుల్లో ఉంటారని ఆన్సర్ అనమాట. ఓకే, సౌండ్స్. హౌ ఈస్ ద విండ్ డిస్క్రైబ్డ్ ఇన్ లైన్ 2? సో లైన్ 2లో మనకి ఏమని డిస్క్రైబ్ చేస్తారంటే, వై ఆర్ ద నెట్స్ టు బీ గ్యాదర్డ్? వలలను ఎందుకు సేకరించాలి అంటే, ద నెట్స్ టు బీ గ్యాదర్డ్ టు క్యాచ్ ద ఫిష్. సింపుల్ ఆన్సర్ అనమాట. ద నెట్స్ టు బీ గ్యాదర్డ్ టు క్యాచ్ ద ఫిష్. వాట్ డూ యూ థింక్ ఈస్ ద వెల్త్ ఆఫ్ ద ఫిషర్మ్యాన్? సో ఫిషర్మెన్ యొక్క వెల్త్ ఏంటి, సంపద అంటే ఫిష్. ఆన్సర్ వచ్చి ఫిష్. ఓకే. స్టాండ్ ఫ్రమ్ ద ఫస్ట్ లైన్, ద వేకనింగ్ స్కైస్ ప్రే టు ద మార్నింగ్ లైట్. సో ఫస్ట్ లైన్లో వేకనింగ్ స్కైస్ అనేది ఈ లైన్ మనకి ఏం చెప్తుందంటే, ఇట్ మీన్స్ ద స్కై విచ్ వాస్ స్లీపింగ్ ఇన్ ద నైట్, ఇట్స్ గెటప్ ఇన్ ద మార్నింగ్. నైట్ చీకటిగా పడుకున్నటువంటి ఆకాశం ఇప్పుడు తెల్లవారి మేల్కొంది అనేసి. ఓకే. ద పోయిట్ సేస్ లెట్ us సెట్ అవర్ క్యాటమారన్స్ ఫ్రీ. వాట్ డూ యూ మీన్? సో క్యాటమారన్స్ని ఫ్రీ చేయండి అని అన్నారు. అంటే ఏంటి అంటే, ద క్యాటమారన్స్ ఆర్ టైడ్ అప్ ఆన్ ద సీషోర్ అండ్ దే హ్యావ్ టు సెట్ దెమ్ ఫ్రీ టు క్యాచ్ ద ఫిష్.
క్యాటమారన్స్ని టైడ్ అప్ ఆన్ ద షోర్, సముద్రపు ఒడ్డులో కట్టేసి ఉంటారు. వాటిని ఫ్రీ చేసి చేపలు పట్టడానికి తీసుకెళ్ళాలి. ఓకే, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద ఫిషర్మ్యాన్ ఆర్ లేట్ ఇన్ దేర్ వర్క్? ఫిషర్మెన్ చేపలు పట్టే వాళ్ళు లేట్ చేస్తే ఏమవుతుందంటే ఆ చేపలు పట్టడంలో లేట్ అయిపోతుంది. అండ్ ద సీ గాడ్ విల్ సేవ్ దెమ్. అట్లా లేట్ అయిపోయినప్పుడు సముద్రదేవుడే వాళ్ళని కాపాడుతాడు. ద పోయట్ డిస్క్రైబ్స్ మెనీ థింగ్స్ యాజ్ స్వీట్. వాట్ ఆర్ దే? అమాంగ్ దెమ్ వాట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద స్వీటెస్ట్. పోయిట్ మనకు చాలా విషయాలు స్వీట్ అని చెప్పాడు. వాటిలో స్వీటెస్ట్ ఏది, అన్నిటికంటే బాగుండేది ఏది అంటే, ద పోయిట్ డిస్క్రైబ్ మెనీ థింగ్స్ లైక్ కోకోనట్ గ్లేడ్, మ్యాంగో గ్రూవ్, శాండ్స్ ఆఫ్ ఫుల్ మూన్ అండ్ ద సౌండ్స్ ఆఫ్ వాయిసెస్. ఇవన్నీ చెప్పాడు. అండ్ ద స్వీటెస్ట్ థింగ్స్ ఈస్ ద డ్యాన్స్ ఆఫ్ హ్యాపీ వేవ్స్, ద డ్యాన్స్ ఆఫ్ ఫోమ్. ఆ సముద్రపు నొరగ డ్యాన్స్ చేస్తుంది కదా అలలమ్మడితే, అది స్వీటెస్ట్గా ఉంటుంది అనేసి. ఓకే, ఫర్ ద ఫస్ట్, if you are watching my channel for the first time, please subscribe, like and share. Okay, thank you, and make it